ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శనేశ్వరాయ నమః. స్నేహితులారా, ఈ బ్రహ్మాండంలోని ముగ్గురు అతిపెద్ద దేవుళ్ళు. వారు బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరులు. ఈ ముగ్గురు కలిసి ఒకే మాటపై నిలబడ్డారు. వారి దృష్టి ఇప్పుడు కేవలం ఒకే ఒక రాశి పైన నిలిచి ఉంది. ఆ రాశి కుంభరాశి వారు. కానీ ఈ విషయం ఎంత మంచిగా వినడానికి అనిపిస్తుందో, దీని వెనుక ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఇది రాబోయే కొన్ని నిమిషాల్లో మీ ఆత్మను కదిలించి వేస్తుంది. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం కాబోయే ఈ 5 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు. మీరు అస్సలు దీనిని ఊహించి కూడా ఉండరు. అవును, వారు స్వయంగా కలిసి రాబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు నుండి రాబోయే 5 రోజులలో ఏర్పడిన గ్రహాల యొక్క స్థితి మామూలుది కాదు. మన ఋషులు మునులు యుగాల క్రితమే రాసిపెట్టిన క్షణం ఇది. ఇది బ్రహ్మాండంలోని శక్తులన్నీ ఒక్కసారిగా ఏకమయ్యే గడియ. ఇది ఎవరో ఒక వ్యక్తి కోసం వచ్చింది. ఆ వ్యక్తి మీరే. అవును, ఈ రాబోయే 5 రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం దాగి ఉంది, ఒక రహస్యం దాగి ఉంది, ఒక హెచ్చరిక దాగి ఉంది. దానిని ఇప్పుడే నేను మీకు చెప్పను. అది ఈ దివ్య పరివర్తన మధ్యలో మీకోసమే దాగి ఉంది. దానిని వీడియో మధ్యలో నేను మీకు వెల్లడిస్తాను. నేను అలా చెప్పినప్పుడు అవును, ఇది నిజం, నా జీవితంలో ఇదే జరుగుతుంది అని మీరే స్వయంగా ఒప్పుకుంటారు. కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, ఓం శం శనేశ్వరాయ నమః, జై బ్రహ్మదేవ, జై మహాదేవ అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కథతోనే మనం మొదలు పెడదాం. దీని ప్రభావం ఈ క్షణం నుండి రాబోయే 5 రోజులలో మీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బ్రహ్మాండానికి పునాది పడినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించాడు. ప్రతి కర్మకు సరైన మార్గాన్ని చూపించాడు. విష్ణుమూర్తి ఆ సృష్టిని సంపూర్ణ సమతుల్యంగా ఉంచాడు. ప్రతి సంక్షోభం నుండి రక్షించి సమస్త జీవనాన్ని నడిపించాడు. మహాదేవుడు భోలేనాథుడు సృష్టి అంతంలో ఉపయోగపడే శక్తిని, అంటే అన్యాయాన్ని, పాపాన్ని తుడిచిపెట్టి కొత్త నిర్మాణ మార్పును తీసుకొచ్చే ప్రళయ మరియు సంరక్షణ శక్తిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఈ ముగ్గురు వేరువేరుగా ఉండేవారు, కానీ కొన్ని అరుదైన క్షణంలో ఈ ముగ్గురు కలిసి ఒకటవుతారు. అలా వారు వచ్చినప్పుడు ఈ బ్రహ్మాండంలో ఒక పెద్ద అలజడి వస్తుంది. ప్రతి వస్తువుపై ఆ ప్రభావం పడుతుంది. ఈ రాబోయే 5 రోజులు అలాంటివే. మీరు కుంభరాశి వారైతే మీ పాత్ర ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎన్నో నిందలు భరించి ఒంటరిగా పోరాటం చేసి నమ్మిన వారి చేతుల్లో మోసపోయి ధర్మం కోసం నిలబడిన వారికి వారు ఎప్పుడూ కలలో కూడా ఊహించని ఉన్నత గౌరవం, శాశ్వత విజయం లభించబోతుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, నేను అందరికీ మంచి చేశాను, ద్రోహం చేయలేదు, నాకెందుకు ఇన్ని కష్టాలు, నా వాళ్లే నన్ను ఎందుకు ఒంటరిని చేసి నా పైన నిందలు వేస్తున్నారు అని. నా కన్నీళ్లు, నా కష్టాలన్నీ ఎప్పుడు పోతాయి? ఒక క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. జ్యోతిష్య శాస్త్రంలోని ఒక మాట చెప్పబడింది, గ్రహాల చలనం భూమిపై నడిచే ప్రతి ఒక్క మనిషి యొక్క నడకను పూర్తిగా నిర్ణయిస్తుంది అని. ఈ రోజు మీ రాశ్యాధిపతి అయిన శనిదేవుడు మరియు దేవగురు బృహస్పతి మరియు మహాదేవుని అనుగ్రహం కలిసి ఒకే స్థితిలోకి వచ్చాయి. ఈ యోగంలో మీ రాశ్యాధిపతి శని భగవానుడు కర్మఫలదాతగా నిలబడ్డాడు. ఆయన బ్రహ్మదేవుడిలా ప్రతి కష్టాన్ని, మీ సహనాన్ని త్రాసులో వేసి మరీ చూస్తాడు. బృహస్పతి జ్ఞానం మరియు ఆశీర్వాదాలను నెరవేర్చే దేవుడిలా, విష్ణువులా పాలిస్తాడు. ఆపదల నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. మహాదేవుని 3వ కన్ను శక్తి మీలోని ప్రతికూలతలను భస్మం చేసి కొత్త దారిని చూపిస్తుంది. ఈ శక్తులన్నీ క్షణం నుండి రాబోయే 5 రోజులలో కుంభరాశి వారిపై ఒకేసారి దృష్టిని పెట్టబోతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం దాగి ఉంది, అది నేను మీకు తర్వాత చెప్తాను. ఈ యోగాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే ఒక విషయం, మీ కెరీర్, సాంకేతిక రంగం, విదేశీ ప్రయత్నాలు, చాలా కాలంగా నత్తనడకగా సాగుతున్న ఆగిపోయిన పనులకు సంబంధించినది, మీ బంధాలకు సంబంధించినది, ఆర్థిక విషయాలకు సంబంధించినది. గత కొన్ని నెలలుగా మీరు దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు, కానీ ఎలాంటి ఫలితం కనిపించక నిరాశ చెందుతున్నారు. ఆ విషయం గురించి నేను చెప్తాను, కానీ ముందుగా ఒకటి వినండి. కుంభరాశి వారికి ఈ రోజులు మీ జీవితాన్ని ఒక సరికొత్త శిఖరానికి తీసుకెళ్లే గాలి లాంటిది. ఒకవైపు మీ గతం నుండి నమ్మక ద్రోహులు చేసిన మేలును మర్చిపోయి ఎదుటివారు వేసిన అపనిందలు, ఒంటరితనం, మిమ్మల్ని అనగదొక్కాలని చూసిన స్వార్థపరులందరూ ఉన్నారు. మరోవైపు మాత్రం మీ భవిష్యత్తు ఉంది. మీరు కన్నా స్వతంత్ర ఆశయాలు, నిజాయితీకి దక్కాల్సిన గౌరవం,
ఈ రోజుకు మీరు గుండెల్లో పెట్టుకున్న ఆశలు ఉన్నాయి. ఈ రాబోయే 5 రోజులలో ఈ సమయం మీ భవిష్యత్తు వైపు పూర్తిగా మొగ్గు చూపబోతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ వైపు ఉంటారు, ఏ వైపుకు వెళ్తారు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలాగే చూస్తూ ఉండండి, ఎందుకంటే అసలు విషయం ఇప్పుడే మొదలవ్వబోతుంది. గత కొంతకాలంగా నేను ఖచ్చితంగా చెప్పగలను, కుంభరాశి వారు ఏదో ఒక గుండె కోతను అనుభవిస్తూనే ఉన్నారు. పైకి అందరికీ గంభీరంగా ఏ బాధ లేనట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం జరిగిన మోసాలను, అవమానాలను, ఆర్థిక సమస్యలను తలుచుకుంటూ ఒంటరిగా కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నారు. కొంతమంది జీవితాల్లో ఎంత శ్రమించినా ధనం నిలవక అప్పుల బాధలతో సతమతమవుతున్నారు. కొందరి సంబంధాలలో అందరినీ కలిపి ఉంచాలని చూస్తే చివరకు వారు విడిపోయి మీపైన నిందలు వేస్తున్నారు. మరికొందరు తమ భవిష్యత్తు ఏమైపోతుందో అని తీవ్రమైన నిరాశ చెందుతున్నారు. మరికొందరికి సమాజంలో తమకు న్యాయం దక్కడం లేదని, తమ అదృష్టం తమకు పూర్తిగా పోయింది అని అనుకుంటున్నారు. ఇప్పుడు చాలా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, వినండి, శ్రద్ధగా వినండి. బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించినప్పుడు ఆయన ప్రతి ఆత్మ యొక్క నుదుటిపై ఒక గీతను గీస్తాడు. ఆ గీతను మార్చడం ఏ సాధారణ మనిషి వల్లను కాదు. కానీ గ్రహాలన్నీ కలిసి వచ్చినప్పుడు, దేవతల శక్తులన్నీ ఏకమైనప్పుడు ఆ నుదుటి గీత కొంచెం మారుతుంది. ఈ రాబోయే రోజులలో కుంభరాశి వారి నుదుటి గీత అలాగే మారబోతుంది. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ప్రతి మార్పుతో పాటు ఒక అగ్ని పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష ఈ రోజు మీ తలుపు తట్టబోతుంది. ఇప్పుడు తలుపు తీస్తారా లేదా ఇలాగే ఎలాగోలా బ్రతుకుతాను అని ఉంటారా అనేది పూర్తిగా మీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి వచ్చినప్పుడు మొదటిగా జరిగేది ఒక పెద్ద అలజడి. సముద్ర మదనం సమయంలో విషం పుట్టినట్లే ఈ రోజు నుండి రాబోయే రోజుల్లో కుంభరాశి వారి మనసులో కూడా అలాంటి పోరాటమే జరుగుతుంది. వస్తున్న కష్టాలు, ఎదురవుతున్న అవరోధాలు అన్ని కూడా తాత్కాలికమే. ఆ తరువాత మీకు కర్మఫలదాత, ప్రదాత ఇచ్చే అమృతం లభిస్తుంది. ఆ అమృతం ఈ రోజుల్లో చాలా త్వరలోనే మీ దగ్గరకు రాబోతుంది. దానికి ముందు ఇంకొక విషయం తెలుసుకోవడం ముఖ్యం. మీరు ఎక్కడా విని ఉండని ఒక విషయం. ఈ రాబోయే 5 రోజులలో ఒక ప్రత్యేకమైన రాత్రి మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపబోతుంది. అవును, నిజం. ఈ రాబోయే రోజుల్లో మీరు ఒక శుభవార్తను వినబోతున్నారు. ఈ సమయం ఈ 5 రోజులలో కుంభరాశి వారికి అత్యంత ప్రత్యేకమైనది. ఈ సమయంలో సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అరుదైన మహాపురుష మరియు భాగ్యోదయ యోగం ఏర్పడుతుంది. ఆ యోగం గురించి నేను చెప్తున్నాను, ఓపిక పట్టండి. బ్రహ్మదేవుడు ప్రతిదానిని ప్రారంభించే సృష్టికర్త. ఈ రాబోయే 5 రోజులలో శనిదేవుని కృప మరియు గురుగ్రహ అనుగ్రహం రూపంలో బ్రహ్మశక్తి మీ జీవితంలో ఒక సరికొత్త పునాదిని నిర్మిస్తుంది. కానీ ఈ ప్రారంభం మీరు అనుకున్నట్లుగా ఉండదు. ఈ ప్రారంభం మీలోని దృఢమైన సంకల్పంతో మొదలవుతుంది. మీ మనసులోకి అకస్మాత్తుగా వచ్చే ఒక లోతైన ఆలోచన. అది ఈ 5 రోజులలో ఏ రాత్రి అయినా కావచ్చు. ఆ ఆలోచన వచ్చినప్పుడు దానిని భయంతో వదిలేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే పరమాత్ముని వాణి ఎప్పుడు మనసు లోతుల నుండే వస్తుంది. ఆ ఆలోచన మీ స్వతంత్ర వృత్తికి సంబంధించినది కావచ్చు, మీ బంధాలకు సంబంధించినది కావచ్చు, మీరు అనుకుంటున్న ఏదైనా విషయం కావచ్చు. అయితే వీటిపై, మీ ఆలోచనలపై పూర్తి దృష్టిని పెట్టాలి. ఎందుకంటే ఇది నేరుగా మీకోసం భగవంతుడు పంపిన సంకేతం. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవతలు నా కోసం ఎందుకని పోరాడుతున్నారు? వారు ఎవరితో పోరాడుతున్నారు, ఎలా పోరాడుతున్నారు అని? నిజానికి వారు ఎవరితో పోరాడుతున్నారు అంటే మీ కష్టాన్ని దోచుకొని మిమ్మల్ని అవమానాల పాలు చేసి మీ వెనుక గోతులు తవ్విన వారితో పోరాడుతున్నారు. ఆ కపట శక్తులతో పోరాడుతున్నారు. మీ జీవితంలో ఒంటరితనం, దరిద్రం, నిరాశ వ్యాపింపజేస్తున్న ప్రతికూల శక్తులతో పోరాడుతున్నారు. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసే వారి చెడు దృష్టితో, వారి కళ్ళల్లోంచి వచ్చే నర దృష్టితో పోరాడుతున్నారు. ఈ రాబోయే రోజులు ఆ శక్తులకు వ్యతిరేకంగానే జరగబోతుంది. ఈ విజయం మీరు అడగకుండానే మీకోసం వచ్చింది. ఎందుకంటే మీ నిజాయితీకి, మీరు పడిన కష్టానికి మీరు దీనికి అర్హులు కాబట్టి. అయితే మీరు ఒక పని చేయాలి. ఆ పని ఏమిటో నేను కాసేపటి తర్వాత ఒక రహస్యం తర్వాత చెప్తాను. కుంభరాశి వారిని వాయుతత్వానికి, లోతైన విజ్ఞానానికి, ధర్మ బలానికి ప్రతీకగా భావిస్తారు. దీనిని న్యాయాధిపతి అయిన శని భగవానుడు స్వయంగా పాలిస్తాడు. శనిదేవుడు అంటేనే ఆలస్యమైన, తిరుగులేని విజయం, స్థిరత్వం మరియు ఒక ఉన్నతమైన కర్మఫలం. మీ రాశిపై బృహస్పతి యొక్క శుభదృష్టి పడినప్పుడు ఏర్పడే యోగాన్నే శేషరాజయోగం లేదా మహాభాగ్యోదయం అంటారు. ఈ యోగం ఇప్పుడు రాబోయే రోజుల్లో బలపడబోతుంది. ఇది మీకు ఆర్థికమైన లాభాలను చూపిస్తుంది. అయితే ఈ ధన మార్గం ఏ మార్గం ద్వారా వస్తుందంటే అది మీరు అస్సలు ఊహించని విధంగా కొత్త మార్గం ద్వారా రాబోతుంది. ఈ అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. అవకాశాన్ని సంశయించకుండా ధైర్యంగా పట్టుకోవాలి. ఇదే మీ పరీక్ష. ఎందుకంటే కుంభరాశి వారు ఒక్కోసారి గతాన్ని తలుచుకొని నిరాశతో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఈ 5 రోజులు గతాన్ని వదిలి ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలి. దేవతల కృప ఉన్నప్పుడు ఇది సందేహించే సమయం కాదు, నమ్మకం ఉంచాల్సిన సమయం. అలాగే ఈ సమయంలో మీకు ADNSKTR ఈ అక్షరాలతో ఎవరి పేర్లైనా మొదలైతే వారిలో ఒక స్త్రీ, ఒక పురుషుడు
వీరిలో ఎవరైనా కావచ్చు, వీరు మీకు దగ్గర వారు, దూరం వారు ఎవరైనా కావచ్చు. అయితే వీరు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సహాయం అడుగుతారు. మీకు అత్యంత దగ్గరగా ఉంటూ మిమ్మల్ని అన్ని విధాలా నమ్మిస్తూ మిమ్మల్ని దిగజార్చాలని చూస్తారు. అలాగే ఇదే సమయంలో మరొక అద్భుతం కూడా జరగబోతుంది. ఇప్పుడు చెప్పిన ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారిలో ఒక వ్యక్తి. వారితో మీకు గతంలో ఒక చిన్న గొడవ కూడా ఉంది. అయితే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు అనుకోని విధంగా వారే వచ్చి మీకు సహాయం చేస్తారు. దీనిని చూసి మీరు అస్సలు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడిపోతారు. అయితే ఇక్కడ దేవుడు మీకు ఇచ్చే కొన్ని ప్రత్యక్ష సంకేతాలను మీరు తప్పక గుర్తించాలి. అవును, ఈ రాబోయే 5 రోజుల్లో మంచి సంకేతాలు ఏమిటి, చెడు సంకేతాలు ఏమిటి, హెచ్చరికలు ఏమిటి అనేది జాగ్రత్తగా గమనించాలి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం అకస్మాత్తుగా రాబోతుంది అనుకున్న క్షణంలో ఎక్కడి నుండో అకస్మాత్తుగా ఒక ఆవు వచ్చి మిమ్మల్ని కాపాడడం, లేదా ఏదైనా శివాలయ గంట శబ్దం అకస్మాత్తుగా వినిపించి మీరు సడన్ గా ఆగిపోవడం, దీనివల్ల ప్రమాదం తప్పడం. ఇది యాదృచ్ఛికం కాదు. సాక్షాత్తు దైవమే ఆ రూపంలో వచ్చి దైవం మిమ్మల్ని రక్షిస్తుంది అనడానికి బలమైన సంకేతం. అలాగే మీ నిద్రలో కలలో మహాదేవుడు లేదా హనుమంతుడు స్వయంగా కనిపించి మీతో మాట్లాడడం, మీ సమస్యకు భరోసా ఇచ్చినట్లు అనిపించడం. అలాగే రూపాయి కూడా లేదు అనుకున్న సమయంలో అకస్మాత్తుగా డబ్బు చేతికి అందడం లేదా దొరకడం, ఇవన్నీ దైవరక్షణ మీతో ఉంది అనడానికి స్పష్టమైన శుభ సంకేతాలు. ఇదే సమయంలో దేవుని యొక్క హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు వెంటనే 3 అంతకన్నా ఎక్కువగా అశుభాలు జరిగాయి అంటే మాత్రం ఆ పని మొదలు పెట్టకూడదు అని, మొదలు పెడితే ఏదో ఒక నష్టం జరుగుతుంది అని అర్థం. కాబట్టి అలాంటి పనులను వదిలేయండి. అలాగే మీ ప్రమేయం లేకుండా వేరే వారు మీ గురించి తప్పుగా మాట్లాడి మీరు మీ బంధువులు వేరే వారి వల్ల గొడవలు పడడం, ఇలా జరిగాయి అంటే ఆ గొడవలు మరింత స్థాయికి వెళ్లబోతున్నాయి అని అర్థం. కాబట్టి అక్కడే మీరు మౌనంగా ఉండి వారితో మాట్లాడడం ఆపేయండి. అలాగే ఇంట్లో ఉన్న డబ్బు కనిపించకుండా పోవడం. మీరు డబ్బును ఒక చోట జాగ్రత్తగా పెట్టారు, ఆ డబ్బు కనిపించడం లేదు అంటే మీ డబ్బుకు ఆ ఇంట్లో రక్షణ లేదు అని అర్థం. కాబట్టి డబ్బులను జాగ్రత్తగా కాపాడుకోవడం మీ బాధ్యత, గుర్తుంచుకోండి. ఇక కుటుంబ విషయానికి వస్తే పిల్లలు మీ మాట వినడం కొంచెం కష్టంగా మారే అవకాశం ఉంది. అలా అని వారిపై అరవడం, కోపడడం చేయవద్దు. కొన్ని రోజులకు వారే మారతారు. కళ్యాణ కాలం కూడా కుంభరాశి వారి జీవితంలో ఈ 5 రోజులలో ప్రారంభం కాబోతుంది. ఇది కూడా ఒక రాత్రి ఒక వ్యక్తి ద్వారా ప్రారంభం అవుతుంది. అవును, వారు మధ్యవర్తిగా ఉంటారు. అలాగే ఒక సంఘటన జరుగుతుంది. అపరిచిత వ్యక్తులు అంటే మీకు తెలియని వారు ఫోన్, మెసేజ్ లేదా అకస్మాత్తుగా ఎదురవ్వడం. ఇది మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ తరువాత అక్కడి నుండే అసలు ఆట మొదలవుతుంది. ఆ సంఘటన ఏమిటి, అది ఎక్కడి నుండి వస్తుంది, దానిని ఎలా గుర్తించాలి? ఎందుకంటే అప్పటి నుండే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అదేమిటో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఈ మహారక్షణలోకి అడుగుపెట్టిన రెండో దేవుని గురించి మాట్లాడుకుందాం. శనిదేవుని కర్మఫల న్యాయం మరియు బృహస్పతి కృప మధ్య విష్ణుమూర్తి శక్తి ఈ రాబోయే 5 రోజులలో మీ జీవితంలో ఒక రక్షణ కవచంలో మారబోతుంది. మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి, నరఘోష నుండి కాపాడుతుంది. కానీ భగవంతుని కృప నమ్మకం ఉన్న చోట లభిస్తుంది. ఈ రోజు ప్రశ్న ఇదే: మీకు దేవునిపై నమ్మకం ఉందా? మీపై మీకు నమ్మకం ఉందా? మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటున్నారా? ఒకవేళ అవును అయితే మాత్రం ఈ రాబోయే 5 రోజులు మీవే. ఒకవేళ లేదు అంటే మాత్రం ఆ నమ్మకాన్ని మీరే సంపాదించుకోవాలి. ఎందుకంటే ముందున్న రాబోయే సమయం అతి పెద్ద నమ్మకం వల్లే వస్తుంది. ఇప్పుడు ఒక క్షణం ఆగండి. గత కొన్ని రోజులుగా ఏదో మారుతున్నట్లు మీకు అనిపించిందా? మీకే సరిగ్గా అర్థం కాని ఏదో ఒక మార్పు, ఒక తెలియని మానసిక ధైర్యం ఏర్పడుతున్నట్లుగా మీకు అనిపించిందా? ఆందోళన, ఆశలన్నీ 5 రోజుల పరివర్తన యొక్క సంకేతాలే. బ్రహ్మాండం మీతో ముందే మాట్లాడుతుంది. ఆ మాట స్పష్టంగా ముందుకు వస్తుంది. సిద్ధంగా ఉండండి. రాబోయే రోజుల్లో జరిగేది మీ ఊహ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ దానికి ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అంతా బాగా నడుస్తున్నప్పుడు, జీవితంలో అంతా సరిగ్గా ఉంది అనుకున్నప్పుడు ఏదో ఒక తుఫాన్, తీవ్రమైన సమస్య ఎందుకు వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఏం జరిగిందో అర్థం కాదు, ఆ సమస్య ఎందుకు వచ్చిందో అర్థం కాదు. చూడడానికి చాలా చిన్న సమస్య, కానీ పెద్దదిగా మారిపోతుంది. దేవతలు ఎవరికైనా ఉన్నతమైన పదవిని, గొప్ప స్థానాన్ని ఇవ్వబోతున్నారో వారి నుండి తీసుకునే కఠిన పరీక్షలో ఇది ఒక భాగం. దేవతలు ఏ మనిషిని అయితే ఎంచుకుంటారో అతడిని మొదట మీరు అస్సలు ఊహించని విధంగా ఒక నిప్పుల గుండం నుండి దాటిస్తారు. ఇలా చేసినప్పుడే అది అతడిలోని ప్రతి భయాన్ని, బలహీనతలను కాల్చివేస్తుంది. కుంభరాశి వారికి గత కొంతకాలంగా వచ్చిన అవమానాలు, కన్నీళ్లు ఆ నిప్పుల గుండంలో ఒక భాగమే. ఈ 5 రోజులలో అగ్ని చల్లారబోతుంది. ఈ రోజు నుండి ప్రారంభమై ఈ 5 రోజులు మీ జీవితాంతం గుర్తుండిపోయే ఒక కాలంగా మారబోతున్నాయి. నేను ప్రారంభంలో చెప్పిన ఆ రహస్యం కాసేపట్లో చెప్తాను.
సృష్టిని మార్చాల్సి వచ్చినప్పుడు పాత దానిని తొలగించి కొత్త దానిని తీసుకురావాల్సి వచ్చినప్పుడు మహాదేవుని యొక్క శక్తి మేల్కొంటుంది. ఈ రోజు మీ రాశి అధిపతి అయిన శని మరియు మహాదేవుని ఆ శక్తి నేరుగా మీ కుంభరాశిపై అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. మహాదేవుని శక్తి అంటే మార్పు. ఆ మార్పు ఈ 5 రోజులలో మీ జీవితంలో ప్రతి విషయంలోనూ కనిపిస్తుంది. మీ పనిలో మార్పు, మీ బంధాలలో మార్పు, మీ ఇంట్లో మార్పు, అన్నిటికంటే పెద్ద మార్పు మీ లోపల నుండే వస్తుంది. కానీ ఆగండి, మహాదేవుని శక్తి మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే అంతగానే వస్తుంది. మీరు ఈ రోజు నేను కుంగిపోను, నా శ్రమతో నా భవిష్యత్తును గెలుచుకుంటాను అని నిర్ణయించుకుంటే దైవశక్తి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, చాలా మంది ఒక పెద్ద నిర్ణయం తీసుకునే మలుపులో నిలబడి ఉన్నారు. ఎంత కాలంగా ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నారు. విదేశీ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పు, బంధాలలో మార్పు, కుటుంబంలో ప్రశాంతత, స్వతంత్రంగా ఎదగడానికి ఒక మార్గం. మీరు అలాంటి స్థితిలో ఉంటే మాత్రం శ్రద్ధగా వినండి. నిరాశ వల్ల మీరు చేయలేకపోయిన పని, భయం వల్ల మీరు వేయలేకపోయిన అడుగు వేయడానికి ఇదే మంచి సమయం. శనిదేవుని యోగంలో వేసే ఏ ధర్మబద్ధమైన అడుగైనా శాశ్వత విజయాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం, వ్యాపారం కూడా ఈ 5 రోజులలో చాలా ముఖ్యమైనవి. గత కొంతకాలంగా జరగని ఒక మొండి పని అకస్మాత్తుగా స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేసే వారికి పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది. వీడియో కెరీర్ మరియు శత్రువుల గురించే కాదు, అసలు విషయం ఇంకా ఉంది. దేవతల అనుగ్రహం యొక్క అతిపెద్ద రహస్యం కుంభరాశి వారి కోసం ప్రత్యేకంగా చెప్పబడిన ప్రేమ మరియు ఆత్మీయ బంధాలు, పరమ పవిత్రమైన బంధాల గురించి. కుంభరాశి వారి జీవితంలో ఈ రాబోయే 5 రోజులలో బంధాలలో ఒక కొత్త అధ్యాయం రాబోతుంది. ఒంటరిగా ఉన్న వారికి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి, మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక పరిణతి చెందిన వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టే మార్గం ముందుకు వెళ్తుంది. దాంపత్యంలో ఉండి కొన్ని రోజులుగా అపార్థాలతో దూరం పెరిగిన దంపతులకు దేవతల దివ్య ఆశీస్సులు లభిస్తున్నాయి. ఈ రాబోయే 5 రోజులలో ఆ బంధంలో ఒక కొత్త తీపిదనం రాబోతుంది. దూరాలన్నీ కరిగిపోయే క్షణం వస్తుంది. మీ మధ్య ఉండాల్సిన ఆ ప్రేమ మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. అయితే ఒక నిబంధన ఉంది. ఆ బంధంలో మొదటి అడుగు మాత్రం మీరే ముందు వేయాలి. మీలోని గంభీరతను, పంతాన్ని పక్కన పెట్టి కేవలం మీ మనసు చెప్పే నిజాన్ని వినండి. ఇప్పుడు ఒక పెద్ద విషయం, డబ్బు, ధనం, లక్ష్మి. కుంభరాశి వారికి రాబోయే రోజులు ఆర్థికంగా చాలా ముఖ్యమైనవి. ఇది బహుశా మీరు మరెక్కడ విని ఉండరు. రాబోయే ధనం ఏదో ఒక మార్గం నుండి రాదు, 3 మార్గాల నుండి రాబోతుంది. ఒకటి మీకు తెలిసిన మార్గం, రెండోది వేరే వ్యక్తి ద్వారా, ఇక మూడోది మీరు అస్సలు ఊహించని మరొక మార్గం ద్వారా. అయితే ఆ మార్గాలను మీరు ఎలా చూస్తారు, ఆ ధనాన్ని ఎలా మీ చేతికి తెచ్చుకుంటారు అనేది పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంది. అయితే మీరు ముందుగా ఒక పని చేయండి. మీ మనసులోని కష్టాలు అన్ని పూర్తిగా తొలగిపోవాలి అని పరమేశ్వరుడిని మనసారా ప్రార్థించండి. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న దాగి ఉన్న ధన మార్గం. కుంభరాశి వారి వద్ద ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. వారు చాలా లోతుగా ఆలోచిస్తారు, అపారమైన అనుభవం కలవారు. అయితే వారు గతాన్ని తలుచుకొని పదే పదే కన్నీళ్లు పెట్టుకొని ముందడుగు వెయ్యరు. ఈ రోజు దేవతల సందేశం ఇదే. చాలా కాలంగా మీ కళ్ళ ముందే ఉన్న విషయం ఒక నిధి. ఇది 4వ మార్గం అనుకోవచ్చు. గతంలో ప్రారంభించి ఆపేసిన ఒక ఆలోచన, పాత పని, నిర్లక్ష్యం చేసి వదిలేసినది. ఈ 5 రోజులలో దానిని వదలకూడదు. ఆ అవకాశాన్ని పట్టుకోవడానికి ఇదే మంచి సమయం. అలాగే ఈ రాబోయే 5 రోజులలో మీ కెరీర్, బంధాలు, ఆర్థిక స్థితి అన్ని నిలకడగా సాగుతాయి. మీ ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. కాకపోతే కుంభరాశి వారు అధిక మానసిక భారాన్ని మోయడం వల్ల కాళ్ళు, కీళ్ళ నొప్పులు లేదా కడుపుకు సంబంధించిన బలహీనత వంటి సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకొని విశ్రాంతి తీసుకోవాలి. ఈ 5 రోజుల దివ్య యోగం మీ ఇంట్లో నిండుగా పనిచేయాలి అంటే ప్రతిరోజు సాయంత్రం లేదా శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. హనుమాన్ చాలీసా లేదా శివ పంచాక్షరి స్తోత్రం పఠించండి. నల్లటి వస్త్రాలు, నువ్వులు లేదా పేదవారికి ఒక పూట అన్నదానం చేయండి. వీధి కుక్కలకు, పక్షులకు ఆహారం పెట్టడం అత్యంత శుభకరం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు శని భగవానుని అనుగ్రహంపై పూర్తి విశ్వాసం ఉంచండి. మీకు ఎలాంటి అన్యాయం జరగదు. మీ ఓర్పుకు, నిజాయితీకి తగిన గొప్ప ఫలితం దక్కి సమాజంలో ఉన్నతమైన ఆత్మగౌరవంతో నిలబడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై బ్రహ్మ, జై విష్ణు, జై మహేశ్వర అని కామెంట్ చేయండి. అలాగే ఓం శం శనేశ్వరాయ నమః అని భక్తితో కామెంట్ చేయండి. మీకు, మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. శుభం.